అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత కొన్ని రోజులుగా మనం ఉపమాన ధ్యాన సందేశాలని చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక ఉపమానం గురించి చెప్పుకుందాం. వ్రాసుకొని చెప్తాను నేను. హంస నీటిని పాలను వేరు చేసి పాలనే స్వీకరిస్తుంది. అలాగే ధ్యానం చేసేవాడు అసత్యాన్ని సత్యాన్ని వేరు చేసి సత్యాన్నే స్వీకరిస్తాడు. అంటే ఆశ్రయిస్తాడు. హంసలో ఉన్న గొప్ప నైపుణ్యం ఏంటంటే అది నీరు పాలు వేరు చేయగలదు. నీళ్లతో కలిపి ఉన్న పాలను దానికి మనం ఇచ్చినట్లయితే, దాని దగ్గర పెడితే అది నీరుని వదిలేస్తుంది, పాలనే తీసుకుంటుంది. అంత గొప్ప నైపుణ్యం దానిలో ఉంది. పక్షి జాతి చాలా ఉంది, లక్షల రకాల పక్షులు ఉన్నాయి. కానీ ఒక్క హంసకే ఆ నైపుణ్యం ఉంది. పాలను నీటిని వేరు చేసేటువంటి ఆ నైపుణ్యం. అలాగే ఎన్నో కోట్ల మంది మానవులు ఉన్నారు. అంత మానవులే, కానీ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించినటువంటి వాడు సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి తెలుసుకొని సత్యాన్నే ఆశ్రయిస్తాడు. మోక్షాన్ని కూడా పొందుతాడు. మానవ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా సరే మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము. అసత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకోవాలి. వాడి లైఫ్ సక్సెస్ అవుతుంది. శంకరాచార్య వారు చెప్తారు కదా, సాధనా చతుష్టయంలో
నిత్య అనిత్య వస్తు వివేకం అంటారు. అంటే ఏది నిత్యమైనది, ఏది అనిత్యమైనది. ముందు ఈ సాధన మార్గంలోకి వచ్చిన వాళ్ళు, జ్ఞాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు ముందు ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఇది. వివేకము అంటారు. వివేకము అంటే ఏది నిత్యము, ఏది అనిత్యము, అంటే ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది అశాశ్వతంగా ఉంటుంది. అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో అన్నది ఎవడైనా తెలుసుకోవాలి. ఇది కనుక మీరు అర్థం చేసుకుని సత్యాన్ని ఆశ్రయిస్తే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. ఇంతకన్నా ఇంకొక మార్గం లేదు. పత్రిక స్పష్టంగా చెప్తారు, సత్యమేవ జయతే అని. సత్యమే జయిస్తుందంటారు. మీరు సత్యాన్ని ఆశ్రయించక అసత్యంలో ఉంటే మీకు అన్నీ అపజయాలే, దుఃఖాలే. ఏంటో తెలియదు, ఎందుకో తెలియదు. గౌరీ అంటానంటే రవి, సత్యం మీద పత్రి గారు ఒక వీడియో భీమవరం క్లాస్కి వచ్చినప్పుడు చెప్పారు, అది ప్లే చేయగలవా? లేకపోతే గౌరవించ చెయ్యి. సత్యం ఎంత గొప్పదో ఆయన చెప్పారు. చేత ఫస్ట్ మనం ఇది చెయ్యాలి. సత్యం ఏంటి, అసత్యం ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఏ మానవుడైనా సరే ముందు సత్యాన్ని ఆశ్రయించాలి. లేదా అలా కాదు, గౌరీకి ఇచ్చి, గౌరీతో చెప్పు. ప్లే లిస్ట్ ఎందుకు, అన్నీ కలిపి ఒకటి పెట్టారు కదా, మన గ్రూపుల్లో అట్లా కూడా పెట్టారు, మొత్తం అన్నీ కలిపి. పత్రి గారు మా గురించి చెప్పినవన్నీ. గౌరీని మాట్లాడమా. చూస్తున్నాను సార్, అంటే లోడ్ అవుతుంది సార్. వీడియోలన్నీ కలిపి ఒక లింక్ అని పెట్టిందమ్మా సింధూరా. ఉన్నాయి సార్, చూస్తున్నా. అది ఎప్పుడూ రెడీగా ఉండాలి మనకి. ఏది సరైన జ్ఞానం అన్నీ అందులోనే ఉన్నాయి. నేను మళ్ళీ పెట్టినా లేకపోతే ఇద్దరికి? రవి సార్ పెట్టినా? చూస్తున్నా సార్. పేరు ఏ నేమ్తో పెట్టినా అర్థం కావాలి సార్. నేను పెడతాను కదా,
అంతసేపు ఎందుకు? చూడు, వాట్సాప్లో నీకు పెట్టాను పత్రికది. ఓకే సార్. వచ్చిందా? వచ్చేసిన ప్లే చేస్తాను సార్. మీరు సరైన తీసుకొచ్చారు. మీరు సత్యం దగ్గరికి వెళ్తే మీరు కూడా సత్యం అవుతారు. మీరు సత్యం అయితే మీ దగ్గర వచ్చేవాళ్ళు కూడా సత్యం పొందుతారు. సత్యం నుంచి ఆరోగ్యము, ఆనందము, సంతోషము. అసత్యంలో ఆరోగ్యం ఉంటుందండి. సత్యంలో ఆరోగ్యం ఉన్నప్పుడు అసత్యంలో అనారోగ్యం ఉంటుంది. సత్యంలో ఆనందం ఉంటుంది, అసత్యంలో దుఃఖం ఉంటుంది. సత్యం ఏవ జయతే, అది ఉపనిషత్ వాక్యం. సత్యం ఏవ అంటే మాత్రమే, జయతే జయిస్తుంది. అసత్యం ఎప్పుడు అపజయంగానే ఉంటుంది. Congratulations to you, Swamiji, for being the director for this great company. చాలు. సత్యం ఎంత గొప్పదో చెప్పారు. ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళు అందరినీ ఏమన్నారంటే, మీరు సత్యం దగ్గరికి వచ్చారు, సత్యమే అవుతారు. సత్యం అంటే దైవం. సత్యాన్ని ఆశ్రయించిన వారు సత్యమే అవుతారు. అలా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ఈ కెపాసిటీ ఉంటుంది, ఈ నైపుణ్యం ఉంటుంది. సత్యమేంటో అసత్యమేంటో తెలుసుకుని అసత్యాన్ని వదిలి సత్యాన్నే పట్టుకుంటారు. వాళ్ళకి ఇంక జీవితంలో తిరుగులేదు. అలా ఎదిగిపోతూనే ఉంటారు. వాళ్ళు అపార జ్ఞాన సంపన్నులు అవుతారు. ఎంతోమందిని వాళ్ళు ప్రభావితం చేయగలుగుతారు. ఎంతోమందిలో వాళ్ళు మార్పు తీసుకొస్తారు. సత్యంలో మనం జీవిస్తున్నప్పుడు మ్యాగ్నెట్ని ఇనప ముక్కలన్నీ ఆకర్షించినట్టు మిమ్మల్ని కూడా ఎంతోమంది ఆకర్షిస్తారు, మీకు దగ్గరవుతారు, మీ మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తారు, మీ మార్గంలో పయనించే ప్రయత్నం చేస్తారు. అన్ని రకాల నైపుణ్యాలు మీ దగ్గర ఉంటాయి. సత్యం అంటే ఎవరండి? సాక్షాత్తు భగవంతుడు, పరబ్రహ్మ. ఆయనే సత్యం. ఇంకా ఆయన పట్టుకున్నప్పుడు ఇంకేంటి లోటు? ఆ సత్యమే ఆత్మ. ఆత్మ ఎక్కడో లేదు, ఈ శరీరంలో ఉంది. ఆ సత్యాన్ని ఆశ్రయించే మార్గమే మనం చేసే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెడతామో శరీరాన్ని దాటి, మనసును దాటి ఆత్మను చేరతాం. ఆత్మతో ఉంటాం అంటే సత్యంతో ఉంటాం, అంటే పరబ్రహ్మతో ఉంటాం. ఎప్పుడైతే పరబ్రహ్మతో మనం అలా గంటల తరబడి, రోజుల తరబడి మనం ఉంటామో, మ్యాగ్నెట్తో ఐరన్ పీసు, ఇనుప ముక్క కలిపి ఉంచితే కొన్నాళ్ళకి ఈ ఇనుప ముక్క ఈ అయస్కాంత శక్తి
మ్యాగ్నెట్ యొక్క పవర్ ఎలా గ్రహించి అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుందో అలాగే పరబ్రహ్మతో మనం ఉన్నప్పుడు ధ్యాన స్థితిలో మెల్లిమెల్లిగా ఆ లక్షణాలన్నీ సంపాదించుకుని మనం కూడా ఆ దైవ స్థితి ఎదుగుతాం, ఆ స్థితి మనం పొందుతాం. ఇంకా వాడికి తిరుగులేదు. దైవస్థితికి చేరుకున్న వాళ్ళు రమణ మహర్షిని కానీ రామకృష్ణ పరమహంస ఇటువంటి వాళ్ళందరినీ మనం తీసుకున్నట్లయితే మన పత్రి గారు ఎంతమందిని వాళ్ళు ప్రభావితం చేయగలిగారు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ దైవ లక్షణాలు ఉండబట్టే. వాళ్ళ మాటలేటి, వారి చేతలేటి, వారి పనులేటి, ప్రవర్తనేటి అన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. మరి ఆ స్థితి ఎలా వస్తుంది? భీమవరం వచ్చినప్పుడే గంటలు అలా ధ్యానంలో కూర్చుని పరబ్రహ్మతో ఉన్నప్పుడే. అందుకే నేను చెప్తూ ఉంటాను, చాలామంది ఏంటంటే మేము ఇంట్లోనే చేసుకుంటున్నామండి అంటారు. వీడియోలు మేము లైవ్లో వింటున్నామండి, లేకపోతే మీ లైవ్ ఇస్తున్నారు కదా దాంట్లో వింటున్నామండి అంటారు. విన్నంత మాత్రాన మీలో ఆ రకమైన మార్పులు రావండి. సాక్షాత్తు పరబ్రహ్మతో మీరు ఉండగలిగినప్పుడే. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, భీమవరం తప్ప ఇంకెక్కడా మీకు అవకాశం లేదు. వెళ్ళి చూసుకోండి. ఎన్ని చోట్లకి వెళ్తారో ఎన్ని చోట్లకి వెళ్ళండి, ఎన్ని రకాల ధ్యానాలకు వెళ్తారో వెళ్ళండి. ఎక్కడా కూడా శ్వాస మీద జాస్తి చేయించట్ల, నిశ్శబ్ద ధ్యానం చేయించట్ల. మ్యూజిక్ పెడతారు, లేకపోతే గైడింగ్ అంటారు, కర్మ విపాక అంటారు, ఇవి అంటారు అవి అంటారు, కానీ మనసును దాటించరు. మనసును దాటితేనే పరబ్రహ్మతో ఉంటారు. పరబ్రహ్మతో ఉన్నవాళ్లే గొప్పవాళ్ళు అవుతారు, అపార జ్ఞానం పొందుతారు. అనర్గళంగా మీరు క్లాసులు చెప్పగలుగుతారు, ఎన్నో చోట్ల తిరగగలుగుతారు. అది అంచేత మరి ఎందుకు భీమవరం అని ఇంతలా చెప్పడానికి కారణం ఏంటంటే, భీమవరం వచ్చే కొద్దీ మీలో మానవ లక్షణాలు పోయి దైవ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. దైవంగా ఎదుగుతూ ఉంటారు. మీలో ఉన్న చెడంతా పోతూ ఉంటుంది. మీలో ఏది ఉండాలో అవన్నీ ఉంటాయి. మీ బుద్ధి బాగా వికసిస్తుంది, మీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, మీకు మంచి వివేకం కలుగుతుంది. మీరు చేసే ప్రతి పని లోక కళ్యాణకరంగా ఉంటాయి. మీరు లాభం పొందుతారు, అందరికీ లాభం కలిగిస్తారు. అందుచేత భీమవరం రమ్మనేది అదే. ఖచ్చితంగా భీమవరంలో సత్యాన్ని ఆశ్రయించినప్పుడు అసత్యం ఏంటో మీకు బాగా అర్థమవుతుంది. అసత్యాన్ని వదిలిపెడతారు, సత్యాన్ని ఆశ్రయిస్తారు, సత్య మార్గంలో పయనిస్తారు. అన్ని రకాల లాభాలు మీరు పొందగలుగుతారు. అంచేత ధ్యానం చేయడము అంటే హంసను ఆశ్రయించడం, అంటే శ్వాసను
ఆశ్రయించడం. హంస ఎంత గొప్పదో, ఈ హంసను శ్వాసను పట్టుకున్నవాడు కూడా అంతే గొప్పవాడు అవుతాడు. దానికి ఎంత గొప్ప నైపుణ్యం ఉంది. పాలు నీళ్లు కల్పించినా సరే పాలను వేరు చేసేసి నీళ్ళ నుంచి ఆ పాలనే తీసుకుంటుంది. దానిలో అంత గొప్ప నైపుణ్యం. అలాగే ఈ మాయా ప్రపంచంలో ఉన్న మానవులు కూడా అసత్యమైన ఈ మాయే అసత్యం. వాళ్ళు ఉన్నట్టుగా ఉంటుంది, తర్వాత ఉండదు. ఎప్పుడూ ఉండేదే సత్యం. ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. అది అసత్యం అవుతుంది. అది అంచేత అంత గొప్ప నైపుణ్యం ధ్యానం చేయడం వల్ల, బుద్ధి వికసించడం వల్ల, జ్ఞానం పొందుతూ ఉండడం వల్ల మనం సంపాదించుకోగలుగుతాం. ఈ కార్యం తలపెట్టండి, ఏ పని చేయండి, అన్నీ విజయవంతమవుతాయి. అందుకే సత్యమే జయితే అంటారు. జయిస్తుంది. నువ్వు ఎలాంటి పని చేయాలో అలాంటి పని చేస్తే ఎందుకు జయం రాదండి? సత్య విరుద్ధంగా నువ్వు చేస్తే అపజయమే కానీ జయమేమి ఉండదు. సత్యాన్ని ఆశ్రయించిన వాడు ధర్మాన్ని ఆశ్రయిస్తాడు, ధర్మంగా జీవిస్తాడు. ఎవరైతే ధర్మంగా జీవిస్తూ ఉంటారో వారు అన్ని విషయాల్లో రక్షణ పొందుతారు. ఎంతోమందికి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. నా జీవితం అంతా ఇలా సాగుతుందా సాగదా, నేను మంచం మీద పడకుండా నిష్క్రమించగలనా, ఎవరితో చేయించుకోకుండా, నరకం అనుభవించకుండా నిష్క్రమించగలనా అని ఎంతో ఆలోచిస్తారు, భయపడతారు. అలా జీవించలేనేమో అని. కానీ సత్యాన్ని ఆశ్రయించినప్పుడు మీకు ఆ భయమే లేదు. చేతంటే సత్యాన్ని ఆశ్రయించిన వాడు సమస్త సద్గుణాలు పొందగలుగుతాడు. వారిలో ఉన్న దుర్గుణాలన్నీ తొలగిపోతాయి, పటాపంచలైపోతాయి. సకల సద్గుణాలు ఉన్నప్పుడు అన్నీ లోక కళ్యాణకరమైన పనులే చేస్తారు. వారికి ఇంకా ఏముందండి, అన్నీ లాభాలే. ఒక ఏజ్లో ఇన్ని ఆస్తులు ఉన్నా కూడా నేను కొంచెం భయపడ్డాను. నేను మంచం మీద పడకుండా, ఎవరితో చేయించుకోకుండా నా పనులు నేను చేసుకుంటూ నిష్క్రమించగలనా లేదా అని. ఎందుకంటే మా పెదనాన్నగారు 50 ఏళ్ళకే మంచం మీద పడ్డారు. 60 ఏళ్ళ దాకా అన్నీ మంచం మీదే. 10 ఏళ్ళు ఒక రకంగా చెప్పాలంటే
మామూలు మనుషులా జీవించలేదు, నరకం అనిపించాడు ఆయన. మా తాతయ్య గారి లైఫ్ అలాగే అయింది. షుగర్ పెరిగిపోయి ఒక కాలు కూడా తీశారు ఆయనకి. ఇలా మా కుటుంబంలోనే ఇలా జరిగింది. మా ఫాదరు సడన్గా వెళ్ళిపోయారు. మాట్లాడుతూ వెళ్ళిపోయారు. అలా వెళ్ళాలి, అది అసలైన జీవితం. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇంత చదువుకున్నాక, ఇంత జ్ఞానం సంపాదించాక, ఇంత బుద్ధి పెంచుకున్నాక తెలీదా? ఎవరైతే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉంటారో వారికి ఏ విషయంలో కూడా లోటు రాదు. అసలు వారి భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించక్కర్లేదండి. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆందోళన పడుతూ ఎన్ని కోట్లు సంపాదించినా, ప్యాలెస్ లాంటివి కట్టినా, అన్ని రకాల సౌకర్యాలు అమర్చుకున్నా, అందరినీ ఏర్పాటు చేసుకున్నా, ఏదో రకంగా నువ్వు నరకం అనిపించాల్సి వస్తుంది. కానీ ఎవరైతే లోక కళ్యాణం కోసమే జీవిస్తూ ఉంటారో వారి భవిష్యత్తు గురించి అస్సలు వాళ్ళు ఆలోచించవలసిన పనే లేదు. కోట్లేం అక్కల, ప్యాలెస్లు అక్కల, సకల సౌకర్యాలు అక్కల. చక్క మీ పనులు మీరు చేసుకుంటూ టైం అయిపోతే, నిన్నటిదాకా బాగానే ఉన్నాడు రా, పొద్దున కూడా బాగానే ఉన్నాడు రా, మాట్లాడుతూ వెళ్ళిపోయాడు అంటారు. అది నిష్క్రమణ అంటే. ఇంకా యోగులు అవుతే ముందే చెప్తారు, నా శరీరాన్ని నేను వదిలేస్తున్నానని, పలానా రోజున వదిలేస్తానని చెప్తారు. మన సదానంద యోగుల ఆ రోజే వదిలేస్తారు. అది నిష్క్రమణ అంటే. అది ఎవరికి అంటే లోక కళ్యాణం కోసం పాటుపడిన వాళ్ళకే, యోగులకే సాధ్యం. మరి సదానంద యోగి గారు, ఆయన ఏమైనా కోట్లు ఉన్నాయా, ప్యాలెస్లు ఉన్నాయా, లేకపోతే ఏమున్నాయి? కర్నూలులో ఏదో చిన్న లాడ్జ్లో, ఒక చిన్న రూములో ఏదో ఒక మంచం ఉంటే, ఇంకేమి లేదు ఆ గది, దాని మీదే ఉండేవాడు, దాంట్లోనే ఉండేవాడు. అది తెలుసుకుని వెళ్ళారు పత్రి గారు, ఆయన పరిచయం చేసుకున్నారు. ఆయన 150 ఏళ్ళు, 250 ఏళ్ళు అన్నారు. ఆయన వెళ్ళిపోతూ ఆఖరిలో ఒకటే చెప్పారు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం నువ్వు అందరికీ బోధించాలని చెప్పారు. ఆయన ఆ పని చేశారు. ఆయన కూడా ఆయన దగ్గరున్న జ్ఞానాన్ని, ఆయన నేర్చుకున్న ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని రెండే బోధించి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారు ఆయన. అంచేత గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసేవాళ్ళు సత్యంలోనే జీవిస్తారు. సత్యంలో జీవించే వాళ్ళకి తిరుగులేదండి వారి లైఫ్. అది నేను చెప్పేది. అన్నీ ఆటోమేటిక్గా సమకూడతాయి వాళ్ళకి. అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. లోకం కోసం మనం కృషి చేస్తే లోకేశ్వర్ మన కోసం కృషి చేస్తాడు.
లోకుల ఆనందం కోసం మనం పాటుపడితే లోకేశుడు మన కోసం పాటుపడతాడు. మన గురించి మనం వర్రిపడేది అది. అంచేత ఎవరైతే హంసల నీటిని పాలని వేరు చేసి పాలను స్వీకరిస్తారో, సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి సత్యంలో జీవించగలగాలి. నిత్య అనిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి శంకరాచార్య వారు చెప్పినట్టు. చేత ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.